ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల భాస్కర్రావు గారు ఉన్నారు. నమస్కారం నాదెండ్ల భాస్కర్. నమస్కారం అండి. చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభావితం చేసినటువంటి రాజకీయ కోవిదుడిగా, రాజకీయ చతురుడిగా, చాణక్యుడిగా, తెలుగు నేల మీద రాజకీయ రంగాన్ని విశేషంగా ప్రభావితం చేసిన విశిష్ట నాయకులు నాదెండ్ల భాస్కర్రావు గారు. అయితే 1978 సంవత్సరంలో ఇందిరా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకురావడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి ముఖ్య నాయకులు నాదెండ్ల భాస్కర్రావు గారు. 1962 నుంచి 78 వరకు తీరికలేని న్యాయవాది మీరు. అటువంటి మీరు రాజకీయ రంగం పట్ల మీ ఆసక్తి ఎలా ఎప్పుడు కలిగింది? మీకు స్ఫూర్తి కలిగించిన నాయకుడు ఎవరు? దీనికి చాలా వెనక పోవాలా. స్టూడెంట్ డేస్ నుంచి కూడా నాకు ఈ రాజకీయాలంటేనే ఇంట్రెస్ట్, ఆసక్తి. రెండో దాని మీద నా మనసు ఎప్పుడు లగ్నం కాకుండా ఉండింది. మొట్టమొదటి కూడా కొన్నాళ్ళు స్కూల్ పీపుల్ లీడర్గాను, కొన్నాళ్ళు మాక్ పార్లమెంటు స్పీకర్గాను అలా అక్కడ యాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా పెరిగి ఆ కోరిక మా అన్నగారు ఇక్కడ హైదరాబాద్లో నైజాం సర్వీసులో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆయన అప్పుడు నాయబ్ తాల్దార్ అనుకుంటా. ఆ ప్రాంతాల్లో నేను ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చాను. వస్తే అక్కడెందుకోయా నువ్వు ఇక్కడ చదువుకోరాదు, ఇక్కడ రారాదు అన్నాడు మీ అన్నయ్య గారు. మా అన్నయ్య. దాంతో నేను ఉత్సాహభరితుడయ్యి హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉస్మానియాలో చదువుకొని హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను. ఎకాఎకిన హైకోర్టులోనే ప్రాక్టీస్. ఇక్కడే ఉండిపోయాను. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాను. 55, 57 బిఏ, 57, 59 లా, 60 ప్లేడర్. 60 కాడి నుంచి 62లోనూ 61లోనూ ఎన్రోల్ అయ్యాను ప్లేడర్గా. ఎన్రోల్ అయ్యి నరసరాజు గారని అడ్వకేట్ జనరల్ ఉండేవాడు. ఆయన దగ్గర నేను జూనియర్గా చేరాను. అయితే అప్పటికే నాకు వివాహం అయింది. నా మామగారు బ్యారిస్టర్ వాసిరెడ్డి వెంకయ్య చౌదరి గారు, వివి చౌదరి ఫ్రమ్ మెడ్రాస్. ఆయన దగ్గర నేను ప్రాక్టీస్ చేయలే. ఆయన ప్రాక్టీస్ అప్పటికే కొంత వెనకబడిపోయింది. అంటే తగ్గించుకున్నాడు మెడ్రాస్ నుంచి. నేను నరసరాజు గారి దగ్గర బాగా ఆయన దగ్గర నేర్చుకున్నాను. తర్వాత నేను ఇండిపెండెంట్గా పెట్టుకుని ప్రాక్టీస్ చేసేవాడు. నేను ఎక్కువగా రిట్ జ్యూరిస్డిక్షను, క్రిమినల్ కేసెస్ చేసేవాడు. నా ప్రాక్టీసు బాగా జరిగింది. నాకు ఒక 7-8 మంది జూనియర్స్ ఉండేవాడు. అప్పటికే 7-8 మంది జూనియర్స్ ఉండేవాళ్ళు. మంచి ప్రాక్టీస్. ఆ సందర్భంలో ఏమైందంటే నాకు తోటి ప్లేడర్ ఒక ఆయన ఎం రామచంద్రారెడ్డి గారని, ఇది 1977లో జరిగింది. ఇలా మిడిల్ ఆఫ్ 77లో జరిగింది. నేను హిమాయత్ నగర్లో ఉండేవాడిని, స్ట్రీట్ నెంబర్ 1లో. అక్కడే మాకు పట్టాభి సీతారామయ్య గారు కూడా ఉండేవారు. అంటే గవర్నర్ చేసి రిటైర్ అయ్యి అక్కడికి వచ్చి ఉన్నాడు. ఆయన ఉండేవాడు. ఆయనతో కాసేపు కాలక్షేపం అనేది చేస్తూ ఉండేవాడిని. కొంచెం నా పొలిటికల్ అంబిషన్స్ తోడు ఆయన నాలెడ్జ్ కొంత అది ఎక్స్చేంజ్ చేసుకుంటా. అలా కొంత ఆయన దగ్గర నుంచి కూడా కొంత రాబట్టాను ఇన్ఫర్మేషన్. అలా అది పెరిగి ఈ రామచంద్రారెడ్డి గారనే ఆయన చెన్నారెడ్డి గారికి, డాక్టర్ గారికి దగ్గర మనిషి. ఆయన ఏం చేశాడంటే, డాక్టర్ గారు రిజైన్ చేసి గవర్నర్గా ఉత్తరప్రదేశ్కి ఖాళీగా ఉన్నారు, వచ్చారో ఒకసారి చూసి వద్దాం రా అన్నాడు నన్ను. అంటే వెళ్ళాను. చెన్నారెడ్డి గారు కలిసి వెళ్దామని చెప్పి ఇద్దరు వెళ్ళాం. వెళితే ఆయన అంతా కాఫీ అది ఇప్పించి కూర్చోబెట్టి, ఎందుకయ్యా ఈ నేషనల్ పార్టీస్ మనం ఏదైనా ప్రాంతీయ పార్టీ పెట్టుకుందాము, నువ్వు కొంతమందిని 200 మందినో 100 మందినో బెజవాడ నుంచి మీ వాళ్ళందరూ పిలువు, నేను ఇక్కడ కొంతమందిని పిలుస్తాను, 100-200 మంది, మనం అంతా ఆలోచన చేద్దామని చెప్పి ఆయన ప్రోత్సహించాడు. అలాగే డాక్టర్ గారు, అయితే ఒక్కటి మాత్రం మీకు నేను మొహమాట లేకుండా మాట్లాడే మనిషిని. నా దగ్గరికి రోజు 10 మంది 7-8 మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. ప్లేడర్, అప్పటికే మంచి ప్లేడర్.
వాళ్ళు నేను అడుగుతుంటారు ఊళ్ళల్లో ఏమవుతుందా ఎట్లా ఉంది మీ ప్రాంతంలో అని. వాళ్ళు చెప్పారు నాకు, ఏమిటోనండి ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు, ఆ అమ్మని అట్ట చేసేసారేంటి అని. ఆడవాళ్ళు ఊళ్ళల్లో ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. సానుభూతి ఉంది ఆవిడ మీద. చాలా సానుభూతి ఉంది ఆయన మీద, ఆమె గారి మీద. మరి అదే టైంలో బ్రహ్మానందరెడ్డి గారిని ప్రెసిడెంట్ చేస్తే ఆయన ఈవెన్ డిస్మిస్ చేశాడు, పార్టీ నుంచి డిస్మిస్ చేశాడు. ఈవిని ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్గా ఏసీ ప్రెసిడెంట్గా ఆమె చేస్తే ఆయన ఈవెన్ డిస్మిస్ చేశాడు, నీ మూలంగా కాంగ్రెస్ ఓడిపోయిందని. కనుక ఇలాంటి సదవకాశం మళ్ళీ ఇంకే దొరకదు డాక్టర్ గారు. ఆ స్థానాన్ని మనం లాక్కోవాలా అంటే ఇది. ఆమె దగ్గర ఆమెకి బాగా సింపతీస్ ఉన్నాయి, పబ్లిక్ ఆమెతో ఉంది, మనం ఆమెను పట్టుకోవాలా. అంతేగాని ఇప్పుడు ప్రాంతీయ పార్టీకి అంత ప్రోత్సాహం ఉంటుందని నేను అనుకోవట్లేదు. నేను చిన్నాడిని వయసులో, అయితే నా అంతరాత్మలా చెప్తా ఉంది, మీకు చెప్తున్నాను, మీరు నాకంటే ఎంతో అనుభవంతుడు కదా అని చెప్పాను. అంతే డిస్కషన్ ఆ రోజు. వెళ్ళా సరే ఆయన చెప్పినట్టు కొంతమంది అక్కడ బెజవాడ నుంచి అక్కడి నుంచి పిలిచారు, తెనాలి, బెజవాడ, అక్కడ గుంటూరు వచ్చారు. మేము లోపల అంతా 100 మందో 80 మందో ఉంటే వెంకటరావు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఒక 200 మంది పోలీసులను కాపలా పెట్టాడు మాకు చెన్నారెడ్డి గారి ఇంటి ముందు. రాజకీయం కదా, ఏదో ఏమనుకుంటున్నారో ఏం చేయబోతున్నారో. సరే ఆ డిస్కషన్లో భవన వెంకట్రామరెడ్డి గారు, మన ఒంగోలులో ఆయన ఉన్నాడు రెడ్డి గారు, ఆయన మంత్రి కూడా చేశాడు. వాళ్ళు ఇందిరాగాంధీ నా ప్రపోజల్ని కొంచెం తృణీకరించారు. ఇందిరాగాంధీ అంటే కరప్ట్ అయిందేమో, చెప్పడానికి ఆమెకి ఎవరు ఓట్లేరు. కాదు రీసెంట్గానే రిటైర్ అయ్యాడు గాది వెంకటరెడ్డి, భవన వెంకటరామరెడ్డి మీటింగ్లో నుంచి లేచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏమంటే ఏంటి కరప్ట్ అట్ట నా ప్రపోజల్ కొంచెం డిస్కరేజ్ చేశారు. అయినా కూడా డాక్టర్ గారికి నా మీద ఒక గురి కుదిరింది. చెన్నారెడ్డి వీడు ఏదో నాకు చెప్పినవన్నీ నాకు మనసులో బాగా అంటుకుంటున్నాయి, మంచి ఇంట్యూషనల్ మ్యాన్లా ఉన్నాడు అని నేను చెప్పిన లైన్లోనే ఆయన ఫాలో అవుతూ వచ్చి సరే మనం కమిటీలో ఆలోచన చేసే ముందు ఇంకా కొంతమందిని కలవాలని కలుస్తున్నాం. ఆ క్రమంలో కొంతమంది పెద్దవాళ్ళు అంతకుముందు పెద్ద పొజిషన్ చేసిన పిడతల రంగారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఇంకా రకరకాల వాళ్ళు అంతా ఆయన్ని కలిసి నిన్ను చీఫ్ మినిస్టర్ చేస్తా పెడుతుందని ఎందుకు ఆయన ఆమె కొమ్ము కాస్తా వద్దని చెప్పారు ఆయనకి. చెప్పినా కూడా ఆయన నన్నే ప్రిఫర్ చేస్తున్నాడు, నా వర్షనే ప్రిఫర్ చేస్తున్నాడు. దెన్ అరసు గారని ఒక ఉండేవాడు, కర్ణాటకకి చీఫ్ మినిస్టర్. అరసు దేవరాజు ఉండేవాడు. ఆయనకు ఒక ఫ్రెండ్ ఢిల్లీలో ఉంది, ఆమెను పంపాడు. చెన్నారెడ్డి గారు మనం కలిసి ప్రాంతీయ పార్టీ పెట్టుకుందాం, ఏది వాళ్ళ రాష్ట్రమును మన రాష్ట్రం అని ఒక ప్రపోజల్ పెట్టి ఆమెను పంపాడు. డాక్టర్ గారు నన్నును సి జగన్నాథరావు అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండేవాడే, ఆయన్ని ఇద్దరిని భోజనాన్ని పిలిచాడు. మా ఇద్దరితో పాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ శాస్త్రి గారని ఉండేవాడు, ఆ శాస్త్రి గారిని కూడా పిలిచాడు. అంతా టేబుల్ మీద సరే మాట్లాడు. ఐ స్టక్ ఆన్ టు మై గన్స్. నేను ఆ పాయింటే హార్ప్ చేస్తూ కూర్చుని, ఆమె అరసుకు ఫోన్ చేసి ఇక్కడ ఎవడో భాస్కర్ రావు అంట, ఆయన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పడినట్లేదు మనం అనుకున్నది, మనం 2 రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీ అనేది ఆయన ప్రపోజల్లో లేదు, ఆయన దూరంలో ఆయన చెప్తున్నాడు అని చెప్తే ఆయన స్పెషల్ ప్లాన్ వేసుకుని వచ్చాడు. చీఫ్ మినిస్టర్ కదా, స్పెషల్ ప్లాన్ వేసుకుని వచ్చాడు. వస్తే డాక్టర్ గారు మళ్ళీ జగన్నాథరావుని, నన్ను, శాస్త్రిని మళ్ళీ భోజనాలు పిలిచారు. చెన్నారెడ్డి గారు ఆయన ఇంట్లోనే ఆ రాత్రి భోజనాలు, టేబుల్ మీదే డిస్కషన్. నేను నా వర్షనే అలాగే చెప్పాను. హూ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ అని అడిగాడు ఆయన.
చెన్నారెడ్డి గారిని దేవరాజర్స్ గారు అడిగారు. చాలా స్టైల్ మనిషి అతను. దేవరాజర్స్ గారు సరే అడిగితే యంగ్ ప్లేడర్, మంచి టాలెంట్ ఉన్నవాడు. అతను ఇంట్యూషనల్గా కొన్ని చెప్పి నాకు జరుగుతున్నాయి. ఐ లైక్ దట్ వర్షన్, లెట్ us see అండ్ డిస్కషన్లో ఐ పార్టిసిపేట్. నా డిస్కషన్ శాస్త్రి కూడా సపోర్ట్ చేశాడు, ఏది ఇండియన్ ఎక్స్ప్రెస్. సరే జగన్నాథరావు గారు కూడా ఆయన బీసీ లీడర్స్కి నాయకత్వం వహించేవాడు. బీసీ ప్రతినిధి జగన్నాథరావు గారు. సరే డాక్టర్ గారు అంటే అందరూ లైక్ చేసేవాళ్ళు. సరే మంచిదని చెప్పని డిస్కషన్లో మొత్తానికి అంతా అయినాక ఫైనల్గా నేను ఒకటి చెప్పాను, మిమ్మల్ని పెద్దవాళ్ళని ఇద్దరిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి ఆమెను డిస్మిస్ చేసి ఉన్నాడు. షీ ఈజ్ ఇన్ డిస్ట్రెస్. వీ షుడ్ గో అండ్ క్యాచ్ ది ఆపర్చునిటీ. వీ షుడ్ గివ్ ఆల్ ప్రొటెక్షన్ టు హర్. వీ షుడ్ గివ్ ఆల్ దట్ ఈజ్ నీడెడ్ ఫర్ హర్. దెన్ వీ నీడ్ నాట్ థింక్ ఆఫ్ రీజనల్ పార్టీస్ హియర్. ఆమె అంబ్రెల్లా కింద మనం చేరదాం, ఆమెను ముందు పెడదాం, మనం సక్సీడ్ అయిపోతాం అని చెప్పారు. అరసు గారు గ్రెడ్జింగ్లీ హీ యాక్సెప్టెడ్. మీ ఇద్దరు పదండి, రేపు వెళ్తారో ఎల్లుండి వెళ్తారో, టికెట్లు తెప్పించి ఇస్తాం మేము, ఇద్దరు పదండి, మేము ఫాలో అవుతాం, వస్తున్నాం అని వాళ్ళిద్దరిని మేము కొంతమంది బయలుదేరిపోయాం. అక్కడ కమలాపతి త్రిపాఠి గారని ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఢిల్లీ. ఆయన సలహాలు వింటుందామే. మేడం ఆయన పెద్ద మనిషి, ఈజ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. ఆయన అలా ఫ్యామిలీకి సన్నిహితుడు, శ్రేయోభిలాష్. అందుకారణంగా ఆయన పోయి కలిసాం. వద్దులండి ఇప్పుడు ఆమెను బయటికి లాగొద్దు, బ్రహ్మానంద డిస్మిస్ చేశాడు, ఆమెను ఇప్పుడు బయటికి లాగొద్దు, ఆమె రాదండి అని మా అమ్మల్ని నిరుత్సాహపరిచాడు. శాస్త్రి గారిని ఇందిరాజీ చాలా లైక్ చేశారు. మేబీ బికాజ్ ఆఫ్ హిజ్ ఇంగ్లీష్ వర్షన్, మేబీ బికాజ్ టాలెంటెడ్ అప్రోచ్. దాని చేత శాస్త్రి గారు నువ్వే మాకు దిక్కు, నువ్వు హెల్ప్ చేయాలా. ఆమెకి వెళ్ళి చెప్పి ఇద్దరు చీఫ్ మినిస్టర్ ఒక చీఫ్ మినిస్టర్, ఇంకో ఏమో చీఫ్ మినిస్టర్ క్యాండిడేటు సౌత్ నుంచి వచ్చి ఆయన సపోర్ట్ చేయడానికి వచ్చారు, మేమంతా వచ్చాం అంటే పోయి కన్విన్స్ చేశాడు. కన్విన్స్ చేసి తీసుకొచ్చాడు. మేము ఈ లోపల విఠల్భాయ్ పటేల్ హౌస్ దగ్గర మేమంతా గుమిగూడి, ఇంకా మేము ఒక్కడమే కాదుగా, అంతులే వాళ్ళు వీళ్ళు అంతా పోగు చేసుకుని ఓ జెండా పెట్టుకుని అక్కడ కూర్చున్నాం. కూడా వచ్చింది, వచ్చి జెండా లాగింది. ప్రెస్ అంతా చాపట్లు కొట్టి ఏమిటి మీ పార్టీ ఏంటి, మీ స్టాండ్ ఏంటి అని ఆమెను అడిగారు. నేను ఎక్కడుంటే అక్కడే పార్టీ అని ఆవిడ అన్నారు. అంటే ఏం పార్టీ మీ పార్టీ అంటే నేను ఎక్కడుంటే అక్కడే పార్టీ అని రిపీట్ చేస్తాను. ఓ ఇందిరా కాంగ్రెస్ అని వాళ్ళే ప్రెస్ సజెస్టివ్గా మాట్లాడి. అప్పుడు అంతలో గారికి ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉండింది. ఆయన చెప్పాడు, మనమంతా కూడా మనకు తోచినంత, పార్టీకి దమ్మిడి లేదు కదా, ఫ్యాన్ కూడా నడవదు కదా అంటే, అప్పుడు మేమంతా చేయాల్సిందంతా డాక్టర్ గారు మేము చేయాల్సింది మేము చేసి అట్లాగా అరసు ఆయన పవర్లో ఉన్నాడు కదా, ఆయన బాగా హెల్ప్ చేయగలడు, అంతా కలిసి చేసి ఇంతలోకి ఏమైంది, ఇది 1977 చివరికి వస్తున్నాం, నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతాల్లో దివిసీమలో ఉప్పెన వచ్చింది. ఉప్పెన వచ్చేటప్పటికి ఇంకా మేము ఇల్లది సర్దుకోవాలా, కుర్చీలే పెట్టుకోవాలా, బల్లలు పెట్టుకోవాలా. ఇది వచ్చేటప్పటికి డాక్టర్ గారికి కొంచెం ఇన్హిబిస్తుంది ఆంధ్ర ఏరియాకి రావటానికి, చెన్నారెడ్డి గారికి. మనం ఇదంతా కలిసి, ఎందుకంటే ఆయన అంత క్రితం తెలంగాణ చేశాం కదా, కొంత ఆంధ్ర వ్యతిరేకత ఉంటుందని కొంచెం జంకుతున్నాడు.
నేను ధర్మారెడ్డి గారిని ఓ జిల్లా పరిషత్ చైర్మను కారు పెట్టి మేమున్నాం డాక్టర్ గారు మీ ప్రాణానికి రండి అని చెప్పి కారు ఎక్కించుకుని తీసుకెళ్ళి గెస్ట్ హౌస్ ఇవ్వాలి మాకు సరిపోనేది ఇవన్నీ మామూలేనని చెప్పి పోయేదంతా తిరిగి గుంటూరు కూడా వెళ్ళి దెబ్బతిన్న ప్రాంతాలన్నీ చూసి తిరిగి వచ్చినాక ఆమె వస్తానని కబురు చేసి మళ్ళీ మేము డాక్టర్ గారు రాలేదు కానీ మమ్మల్ని పంపాడు. మీరు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ గారు వస్తానని కబురు చేసి ఆవిడ వచ్చారు. మళ్ళీ ఆమెను పట్టుకుని మరి మీరు పోవాలి కదా. ఫోటోగ్రఫీ ఇవాళకి ఆవిడ వచ్చిన ఫోటోగ్రాఫ్లో మీరు ఆవిడే ఉంటారు. అంతేగా మరి అక్కడి నుంచి వచ్చి కాబట్టి మళ్ళీ ఆ ఏరియా అంతా తీసుకెళ్ళి అదంతా తిప్పుకుని గుంటూరు సైడ్కి వచ్చాం. రివర్ దాటి వచ్చి ఇక్కడికి వచ్చాడు భవనం వెంకటరామరెడ్డి కాస్త లీడ్ తీసుకున్నాడు గుంటూరులో. కాస్త లీడ్ తీసుకుంటే అక్కడ కూడా ఒక మీటింగ్ పెట్టుకుని మీటింగ్ పెట్టేవాళ్ళు ఉండరు కదా. ఉండరు అసలు అప్పుడున్న పరిస్థితి ఎమర్జెన్సీ. అయితే ఆడవాళ్ళు ల్యాంప్స్ పెట్టుకుని లాంతర్లు రోడ్డు మీద ఆవిడ కోసం రాత్రి 1-2 అయినా ఎదురు చూశారు. అలాగే రోడ్డు మీద కూర్చుని అమ్మ నీకేమైంది ఏం చేశారే నిన్ను అని తెలుగులో పాపం వాళ్ళు తెలుగులో నానా గోలగా ఏడ్చారన్నమాట. పోహాన్ని నానా అల్లరిగా ఏడ్చారంతా. ఆమె అడిగింది ఏంటి భాస్కర్ ఏంటంటున్నారు. సో మచ్ ఆఫ్ ఇంజస్టిస్ హెస్ బీన్ డన్ టు యూ, హౌ ఆర్ యూ అమ్మ అని చెప్పని అంటున్నారు. కనుక ఇలా వెళ్ళిపోయింది. పంపించాం, హైదరాబాద్ తీసుకొచ్చి పంపించాం. ఇక మేము మా పనిలో మేము ఉపక్రమించాలి కదా. డాక్టర్ గారు పార్టీ ప్రెసిడెంటు, నేను జనరల్ సెక్రటరీని, 5-6 సెక్రటరీస్ ఉన్నారు, నేను ఒకడిని. అందరం కలిసి శుభ్రంగా ఇక పార్టీని పని చూసుకుంటూ మేము తిరిగాం. అయితే ఏం చేశాడు డాక్టర్ గారు, ఆంధ్ర ఏరియా అంతా నువ్వు చూసుకో అని చెన్నారెడ్డి గారు మీతో. నేను ఇక్కడే తిరుగుతా, నేను కూడా అప్పుడప్పుడు వస్తా, బట్ ఆంధ్ర ఏరియా కంప్లీట్ టోటల్ ఇన్ఛార్జ్ చెప్పి ఏం చేశాడు, మనం పార్టీ పెట్టుకుంటే మీ కులవాళ్ళు నన్ను ఒక్కడు కండువా వేసుకున్నాడు, ఎవడు బెజవాడ నుంచి రాలేదు, నువ్వే నుంచోవాలి అక్కడ అన్నాడు. విజయవాడలో అది బ్రాహ్మణ్ కాన్స్టిట్యుయెన్సీ, విజయవాడ తూర్పు. అయ్యదేవర కాళేశ్వరరావు గారు, టీవీఎస్ చలపతిరావు గారు లాంటి దిగ్దంతులు అప్పటికి అక్కడ పోటీ చేశారు. బ్రాహ్మణ్ కాన్స్టిట్యుయెన్సీ డాక్టర్ సాబ్ నేను తెనాలి పోతానంటే నో, అక్కడ నుంచోవాల్సిందే, గెలవాల్సిందే అన్నాడు. అంటే ఐ వాజ్ టేకెన్ ఏ బ్యాక్. నాకున్నారు క్యాడరు, పిల్లలు ఉన్నారు, కానీ ఒక విధమైన భయం కూడా ఉంటుంది కదా. కొత్త ప్రాంతం కదా, వాళ్ళు ఏం చేస్తారు, రిజెక్ట్ చేస్తారు ఏముంటుంది. అందరూ మేధావులే అక్కడ, అందరూ నాయకులే, అందరూ నాయకులే, ఓటర్స్ లేరు, అంతా నాయకులే. అదేమిటో కానీ నన్ను దే ట్రీటెడ్ మీ బ్రాహ్మణ్ సత్యనారాయణపురంలో వాళ్ళ పిల్లగాడిగా ట్రీట్ చేశాను మిమ్మల్ని. అంత అభిమానం, అంత ప్రేమ. ఏ బజారుకి వెళ్ళినా రండి 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 అని చెప్పి కొబ్బరికాయ పెట్టి ఆ జెండా పట్టుకుని అక్కడ కూర్చునేవాళ్ళు. ఆ జెండా ఆయన రెడీ చేసుకుని ఆ బజార్ అంతా వాళ్ళు. ఖర్చు ఎంత అయింది బెజవాడలో ఎలక్షన్కి? 75,000. 75,000. 75,000కి నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్. ఇది 1978 జనవరి ఫిబ్రవరి మార్చి 10 కల్లా మీరు మంత్రి అయిపోయారు. మార్చి 10 కల్లా మంత్రి అయిపోయారు నాకు గుర్తున్నంతలో. అది జరిగింది. అది ఇట్స్ ఎ మిరకిల్. ఓన్లీ 2 పెట్రోల్ కార్లు కాదు, కిరసన్ ఆయిల్ కార్లతో అడ్వర్టైజ్ చేసేవాళ్ళు నా బొమ్మ పెట్టుకుని. కిరోసిన్ అంతే. నేను కాలితోనే నడిచేవాడు, కాలినడకనే విజయవాడ తూర్పు నియోజకవర్గం మొత్తం. అదొక హిస్టారికల్ ఈవెంట్ ఇన్ మై లైఫ్. చారిత్రాత్మక ఘట్టం మీ జీవితంలో. ఇందిరా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం. చాలామంది 82 తెలుగుదేశం స్థాపనే ప్రాంతీయ పార్టీ అనుకుంటారు, కానీ 78లో జరిగింది అసలు సిసలైనటువంటి ఒక స్థాపన, అంటే ఒక ప్రాంతీయ పార్టీ స్థాపన లాంటిది. మీరు ఆ ఛత్రఛాయలో, మీరు ఇందాక చెప్పినట్టు ఆ ఛత్రఛాయ తీసుకున్నారు ఇందిరాగాంధీ. అది కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ చెప్పాలా. సరే, ఇందిరాజన్ తీసుకుని చెన్నారెడ్డి గారు, నేను, ఈ కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు, అదే నేను అడగబోతున్నాను, మేమంతా కలిసి మదనపల్లి వెళ్ళాం. అంటే టూర్ చేస్తున్నాం. మదనపల్లిలో వెళ్తే పెద్దస్వామి మహాస్వామి అక్కడ స్నానం చేస్తున్నాం. దర్శనం చేసుకోవాలని ఆమె అంది. పెడదామమ్మా తీసుకెళ్తామని తీసుకెళ్తున్నాం.
ఒక ఫర్లాంగ్ అర ఫర్లాంగ్ దూరం వెళ్ళేటప్పటికి ఆయన బావి దగ్గర స్నానం చేస్తున్నాడు. ఆపమని రావద్దని ఆపాడు. ఎవరినో పంపాడు. ఎందుకు వచ్చారు, ఎందుకు వస్తున్నారు నా దగ్గరకు? ఏదో కొత్తగా పార్టీ పెట్టుకున్నారట, మీ ఆశీర్వచనం కోసం. ఇంకా కొంచెం ముందు తీసుకెళ్ళారు. ఆయన దగ్గర రానివాళ్ళ. ఆ చెప్పిందే మేము రిపీట్ చేసాం. ఆయన కొత్తగా పార్టీ పెట్టుకున్నాం, తమరి ఆశీర్వచనం కావాలా, కనుక ఆ పార్టీ పేరు అది కాస్త సజెస్ట్ చేస్తారని వచ్చామని చెప్పి అన్నాడు. అంతే, అభయహస్తం చూపించారు ఆయన. చెయ్యి 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 చెయ్యి. బూటా సింగ్ అక్కడ సెంట్రల్ పార్టీలో సెంట్రల్ పార్టీలో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు అక్కడ. భాస్కర్, నువ్వు అర్జెంటుగా ఫోన్ చేసి బూటా సింగ్ చెప్పు, రేపు పొద్దున్నతో ఆఖరు సింబల్స్ గుర్తుపెట్టాల్సింది, సింబల్ చెప్పాల్సింది. కమిషన్కి ఎలక్షన్ ఆయనకి ఫోన్ చేసి చెయ్యి గుర్తుపెట్టమని చెప్పి మొత్తం అంతా అనౌన్స్ చేస్తే ప్రెస్లో ఉన్నట్లో నేను పోయి గుర్తు పెట్టాలా బెజవాడలో. ఆమెను అక్కడ వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరికీ మీరు చూసుకుని ఆమెను తీసుకెళ్ళండి అని చెప్పని కారు వేసుకుని రాత్రి ప్రయాణం చేసి తెల్లవారిపడి బెజవాడ వచ్చి నేను సింబల్ సంతకం పెట్టేశాను. తర్వాత హిస్టారిక్ ఈవెంట్. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలోకి, ఇందిరా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు నెంబర్ 1, నాదెండ్ల భాస్కరరావు గారు నెంబర్ 2 అనేటటువంటి ఒక జర్నీ స్టార్ట్ అయింది. నెంబర్ 2, నెంబర్ 1 కాదు. ఆయనకి నాకు సంబంధం ఏంటంటే తండ్రి కొడుకులు సంబంధం, అంత అనుబంధం. భాస్కర్ లాంటి వాళ్ళు 4 ఉంటే నాకు ఇండియాని పరిపాలిస్తానని చెన్నారెడ్డి గారు అన్నాడు. భాస్కర్ని ఎవడన్నా అదంటే తోలు వలిచేస్తాననేవాడు. భాస్కర్ మీద ఎవడన్నా పితృలు చెప్తే ఎప్పుడు నమ్మేవాడు కాదు. నేను కూడా ఆయన చెప్పింది చేయటం తప్ప నాదంటూ ఏమీ లేదు, నేను చేసింది. అయితే అక్కడ ఎక్కడ జరిగిందంటే పొరపాటు, ఇందిరాజీకి ఈయన మీద అంత అభిమానం లేదు, చెన్నారెడ్డి గారి మీద. వచ్చిన చిక్కు అక్కడ వచ్చి, పైగా ఈయన తెలంగాణలో ఈ రెడ్డి గారి యొక్క పౌరుషము, ఆధిపత్యం ఇది ఉంది కదా, దాంట్లో నుంచి వచ్చాడు కదా. ఒక రోజుని ఆమెను తీసుకుని మేము సూర్యాపేట వెళ్ళాం. సూర్యాపేటలో నేను ముందు వెళ్ళి అక్కడ అరేంజ్మెంట్స్ అవి చూసి ఎంత, ఆమెకు ఒక గది, మాకు ఒక గది, మా ఇద్దరికి ఒక గది పెట్టుకున్నాం, గెస్ట్ హౌస్ వచ్చింది. ఆమె ఏదో వాష్ చేసుకుని మేము మా వాష్, ఆమె వెళ్ళి గబక్కని అయిపోయినా పోయి కార్ దగ్గర నుంచి బయలుదేరదామని. ఒక్కటే ఉంది. డాక్టర్ గారు చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. అంటే ఈ మధ్యలో చాలా జంప్ చేశాను, వస్తాను బ్యాక్. వెళ్ళేటప్పటికి ఆయన ఎలాంటి, అది పొగరన్ను, అది కోపిష్టన్ను, ఆ అహం. ఆయన అక్కడే గది దగ్గర నుంచున్నాడు, ఆయన రాకుండా. ఆమె వచ్చి కార్ దగ్గర నుంచి, నేను ఒక్కడే ఉందని చెప్పి నేను వెళ్ళి కార్ దగ్గర ఆమె దగ్గర నుంచున్నాడు. చాలాసేపు ఆయనకి యాదృచ్ఛికంగా జరిగిందో వాంటన్లీగా జరిగిందో ఎందుకు జరిగిందో, ఈ ఎమ్మెల్యేలంతా ఆయన కాళ్ళ మీద పడి దండాలు పెడుతున్నారు. అక్కడ జరుగుతుంది. ఆమె అట్లా చూసింది. అప్పుడు ఆ ఎంటర్టైన్, పొరపాటు చేస్తున్నాడు ఆయన, తగ్గించుకున్నాడు. ఆమె కూడా కొంచెం దూరంగా మెలగటం మొదలెట్టింది. సరే, నేను వాళ్ళిద్దరికీ చెప్పే అంత తాహత నాకు లేదు, చిన్నవాడిని గ్రహించాను నేను. అయినా మనం ప్యాచప్ చేసే అంత తాహత నా దగ్గర లేదు కదా. పంపించాం, మీటింగ్ అయిపోయినా పంపించాం, వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే, ఈ మధ్యలో ఈ మంత్రివర్గం కూర్పు, పెదవాడలో నేను గెలిచినాక ఇక్కడికి వచ్చాను కదా, నాతో పాటు రామచంద్రారెడ్డి గారు చెన్నారెడ్డి దగ్గరికి వచ్చాడే, ఆయన ఓడిపోయాడు వరంగల్లో. ఆయన ఏమంటాడు, నువ్వు కూడా మంత్రి తీసుకోవద్దంటాడు. మిమ్మల్ని, ఆయన ఓడిపోయి మిమ్మల్ని తీసుకోవద్దంటారు. డాక్టర్ గారు అట్లా కాదు, భాస్కర్ని పెట్టాలి. సరే, మొత్తాన్ని లిస్ట్ తీసుకుని వెళ్ళాడు ఢిల్లీకి. వెడితే ఢిల్లీలో ఎన్ని ఆటంకాలు చూడండి, ఇన్క్లూడింగ్ ఎన్జీ రంగా గారు, చనుమోలు వెంకట్రావు గారు, కేఎల్ఎన్ ప్రసాద్ గారు, ఇన్ని పేర్లు వినిపించాయి అప్పుడు. వీళ్ళంతా ఏంటంటే
మా జిల్లావాడు కాదు, కాదు. ఈయన బెజవాడలో నుంచున్నాడు, మా జిల్లావాడు కాదు, ఈయనకి పోదు. గుంటూరు జిల్లా వారు, కృష్ణా జిల్లా వారు కాదు. వీళ్ళందరూ కూడా మీ సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. మళ్ళీ మిమ్మల్ని అందరూ వ్యతిరేకించారు. సరే, ఆమె విన్నాక డాక్టర్ గారు మొత్తం అతనే మోసాడమ్మా, బరువు అంతా అతనే మోసాడు, నీ విడమర్చి చెప్పాల్సిన పని లేదు, ఆయన ప్రోద్బలంతోనే నేను ఇందులోకి దిగాను, దాని చేతే మేము ఇక్కడికి వచ్చాము, ఆయన లేకుండా ఉండడానికి వీల్లేదంటే ఏదో స్టేట్ మినిస్టర్గా రాసుకుని వచ్చాం. ఈ మధ్యలో ఏం జరిగిందంటే నాగేశ్వరరావు గారిని పట్టుకుని శనమోహన్ వెంకట్రావును మన ఎదురుగానే ఉంటాడు, శనమోహన్ వెంకట్రావును వీడి కలిసి చెన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకు జిల్లాకి మంత్రి వద్దు, వాళ్ళు రెడ్డి కాంగ్రెస్లో గెలిచి వచ్చారు. అవును, ఇందిరా కాంగ్రెస్ కాదు, వాళ్ళు గెలిచింది రెడ్డి కాంగ్రెస్లో. గెలిచి వచ్చి నాకు అబ్జెక్షన్ అనమాట. సరే, నడుస్తున్న డ్రామా అంతా మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. దీనికి వెనకాలేనో నాకు తెలియకుండా ఎవరు జనార్దన్ రెడ్డి నాకు నేదురుమల్లి పొలాలు పెట్టాలని వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవచ్చు. సరే, మంచిదే, డాక్టర్ గారు అలాంటి ఏం చేయలే అని చెప్పాను. వీడు ఢిల్లీలో ఇంత నాటకం ఆడి ఇంక్లూడింగ్ రంజీరంగా నన్ను పెట్టిన చేసినా కూడా ఆ కమిట్మెంట్ చెన్నారెడ్డి గారు రాసుకొచ్చి తన దగ్గరే పెట్టుకుంటాం. ముందు లా పోర్ట్ఫోలియో ఇచ్చాడు, అన్నో లాయర్ కదా, లా పోర్ట్ఫోలియో ఎందుకని తీసేసి తర్వాత క్యాబినెట్ మినిస్టర్ చేసాడు. అదే ఇది ఆల్ విత్ ఇన్ 3 months క్యాబినెట్ మినిస్టర్ చేసి పోర్ట్ఫోలియోని 3 or 4 ఇచ్చారు. బరువు అంతా ఎక్కడ పోయినా ఆయన నేనే కారులో ఉండేవాళ్ళు, ఎవరిని ఎక్కనిచ్చేవాడు కాదు. ఆయన ఒక పక్క సీటు, నేను ఒక పక్క సీటు, ఎవరు రాజు ఏది వచ్చినా నన్ను అడిగి చేసేవాడు. నేను కూడా ఆయనకి చెప్పకుండా ఏం చేసేవాడు కాదు. అలా ఉన్నదాన్ని ఆయన ఒక రాంగ్ స్టెప్ వేసాడు. చెన్నారెడ్డి గారు భాస్కర్ మన ఇందిరాగాంధీ ఉండనివ్వదు, తీసేస్తుంది, మనం గెలిపించామనే ఇది కూడా ఉండదు, మనం రెడ్డి కాంగ్రెస్లో వచ్చిన వాళ్ళందరినీ తీసేసుకుందాం, మన బలాన్ని మనం పెంచుకుందాం. ఎందుకంటే మన బలం అంతా 165 కాబట్టి 294లో 165 కనుక మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఎవడొస్తానంటే అని తీసేసుకో. వీడిని రాజశేఖర రెడ్డి మాతో తీసుకుపో అని ఆయన తీసుకుపో, మిగిలిన ఎవడో ఆ పోర్ట్ఫోలియో నా దగ్గర పెట్టాడు. నేను వచ్చినట్టు ఆయనకి చెప్పి వాళ్ళతో మాట్లాడినాక అడ్మిట్ చేస్తూ, దట్ వాజ్ అ బ్లండర్ ఆఫ్ బ్లండర్స్. ఇట్ ఈస్ సేమ్ పీపుల్ హూ పుల్డ్ హిమ్ అవుట్, వాళ్ళే ఎన్ని వెలుపలికి వెళ్ళాలి, పుల్డ్ హిమ్ డౌన్ ఫర్ పొజిషన్స్, దేర్ పొజిషన్స్. అందరికి ఇవ్వలేడు కదా, కనుక అందరికీ ఆమె పర్మిషన్ ఇవ్వదు కదా, ఆమె పార్టీ ప్రెసిడెంట్ కదా, కనుక ఆ విధంగా దెబ్బతిన్నాడు. సార్, అప్పుడే మీరు రాజారాం గారు ఇద్దరు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారని కూడా అంటారు సార్. అది వాళ్ళు అనుకున్నారు కానీ నేను అతనే కదా, అసలు జరిగింది మీకు తెలియదు. లోపల జరిగింది నరసింహారావు అనే మనిషికి ప్రైమ్ మినిస్టర్ కంటే ఇంకా పెద్ద పొజిషన్ ఇచ్చినా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన కోరిక ఆయన మనసులో ఉంటుంది. అప్పటికి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఆ కోరికతో ఎవరిని ఇక్కడ పనిచేయకుండా పుల్లలు పెట్టి ఆమెకి సలహాలు ఇచ్చి నాశనం చేసి పివి నరసింహారావు. ఎందుకంటే ఒక స్టేజ్లో నేను తిరిగి వస్తుంటే నాకు ధవన్ కనపడ్డాడు, ఆర్కే ధవన్. చెప్పాడు, నీ పేరు అంజయ్ పేరే ఉంది, చెన్నారెడ్డి గారిని తీసి. చెన్నారెడ్డి గారిని తీస్తే మహానుభావుడిని మరి అంతటాన్ని పెట్టాలి కదా, మేము అర్భకులం కదా అన్న. లేదు ఆ మనసులో అలా ఉంది అన్న. నేనేం మాట్లాడు తిరిగి వచ్చాను. నరసింహారావు ప్లేడ్ డర్టీయెస్ట్ గేమ్ అలాంగ్ విత్ శివశంకర్. ఇంకా నా పేరు ఆమె ఆల్మోస్ట్ ఆమె చెప్పకుండా వీళ్ళ చేత అనిపించాలని ఆమె చూసింది.
వీళ్ళు ఏం చేశారంటే ఇంకా 6 నెలలు తెలంగాణకు ఉంది ముఖ్యమంత్రి, అంజయ్కి ఇద్దామని అంజయ్ వీడిద్దరు చేసింది. అది ఫెయిల్ అయ్యేటప్పటికి నరసింహారావు ఏం చేశాడంటే కమ్మారెడ్డికి ఇస్తే బాగా ఓట్లు వస్తాయమ్మా అని చెప్పి భవన వెంకటరామరెడ్డి భార్య కమ్మ, జయప్రద గారు కమ్మ, భవనం జయప్రద గారు కమ్మ, అది పెట్టి అట్లా చేశాడు. ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ? తను రావటానికి తన పేరు చెప్పమని మన ఆవిడ చేసి చెప్పించుకొని రావాలని ప్రయత్నాలు. ఎందుకంటే అప్పటికి 3 రెడ్లు అవుతారు. చెన్నారెడ్డి గారు, అంజయ్య గారు, భవనం వెంకటరామరెడ్డి గారు 3 రెడ్లు అయిపోతే ఇంకొక అవకాశం నాకు వస్తుందేమో రెండోసారి అని పివి నరసింహారావు ఆ అటెంప్టే చేస్తూ వచ్చాడు ఆయన. ఆ అటెంప్ట్స్ మానలా. అలా వచ్చి ఆ పేరు సజెస్ట్ చేయటం. అది ఫెయిల్ అయినాక మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి పెట్టారు. అది ఫెయిల్ అయినప్పుడు ఇంకేముంది, ఏం లేదు, అప్పటికి అయిపోయింది కదంతా. అయిపోయింది. అప్పటికి మీరు పార్టీ స్థాపన తన కాగితాలు తెప్పించుకుని మెడ్రాస్ నుంచి అన్నీ రాసేసి రెడీ చేసేసి రెజిగ్నేషన్ కూడా రెడీ చేసి పెట్టు. అంటే కాంగ్రెస్ పార్టీలో అప్పటికి అంత క్రితం ఎప్పుడో ఎన్జి రంగా గారు, ఆ తర్వాత కొత్త రాఘురామయ్య గారి పేర్లు కమ్మ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి పీఠానికి వాళ్ళు చేరువుగా వెళ్ళాలి. అంతవరకు ఎవరు కమ్మనే ఎవరు అవలా నాన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ సామాజిక వర్గం. ఎందుకంటే గుంటూరు, కృష్ణా, పార్ట్ ఆఫ్ ప్రకాశం, పార్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరిలో బలంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలనుకున్న మీ కళని నెరవేర్చడానికి మీరు తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపించారా? మీరు వ్యవస్థాపకుల, రామారావు గారు వ్యవస్థాపకుల? తెలుగుదేశం రామారావు ఏంటి వ్యవస్థాపక? చాలా మందికి ఇది సో సిల్లీ. రామారావుకి ఏ తాలూకా తెలుసు, ఏ జిల్లా తెలుసు, వాడు ఎవరైనా కథ చెప్తారు జరిగిందంతాను. నేను మెడ్రాస్ నుంచి తెచ్చే ముందు ప్రెస్ అంతా ఒక రోజున వచ్చాను. అంజయ్ గారి క్యాబినెట్లో రిజైన్ చేసి ఉన్నాను. ఏజ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, వై డూ యూ కీప్ క్వైట్, యూ హ్యావ్ సో మెనీ ఐడియాస్, యూ మస్ట్ బి యూస్ఫుల్ టు సొసైటీ, అట్లాగట్టాగని నా దగ్గర ఉద్బోధిస్తూ కూర్చున్నారు ప్రెస్. చూద్దాంలేవయ్యా కానీ అట్టాగట్టాగంటే నాకు ఒక మనసులో ఒకటి తట్టింది. ఇట్స్ ఆల్ ఇంట్యూషన్. ఏమిటి ఈరోజు న్యూస్ ఢిల్లీ పోవటం, ఆ పిఏలు కలవటం, మంత్రిదని అదని ఇదని చండాలంతో ఏంటి, సో మెనీ డేస్ వెయిటింగ్ ఆల్సో, వెయిట్ చేస్తున్నాను. ఏమిటి ఇదంతాను ఇది అని చెప్పని ఇట్ వాజ్ బిల్డింగ్ అప్ ఇన్సైడ్. సరే మెడ్రాస్ నుంచి ఆ కాగితాలు తెప్పించుకున్నాం, డిఎంకే, ఏడిఎంకే. చూసి నా వైఫ్ బిఏ ఫస్ట్ క్లాస్, నువ్వే రాయి అని చెప్పని డిక్టేట్ చేస్తూ వచ్చేస్తా ఆఫీస్లో కూర్చొని. ఇదే ఆఫీస్లో ఎవరికి తెలియకూడదు, ఇదే ఇంట్లో ఎవరికి తెలియకూడదని మొత్తం డిక్టేట్. నా భావాలన్నీ కేంద్రంలో ప్రియాంబుల్, కేంద్రంలో ఎవరుంటే వారికి సహకరించి వాళ్ళ సహకారం తీసుకుని మనం మన రాష్ట్రం వరకే పరిమితమై రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం ఈ పార్టీ యొక్క లక్ష్యము. ప్రియాంబుల్ మొట్టమొదట రాసింది అది. నేను రాసి అన్నీ పెట్టి, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి కలెక్టర్ అగర్వాల్ అని ఒకతను ఒక చక్కని కాలనీ కట్టాడు పేదవాళ్ళకి, ఇంగ్లీష్ కాలనీలాగా ఉంది. కారు ఆపి అక్కడ వదండయ్య అని అక్కడ చూశాను. ఏమిటి అగర్వాల్ ఎట్ట కట్టావు ఏంటి? హడుకో వాళ్ళు లోన్ ఇస్తారండి, బొంబాయిలో ఉంది హడుకో, ఆ లోన్స్ తీసుకుని కట్టాను అని. ఎంత మంచి పని చేసావయ్యా, మరి మీ చీఫ్ సెక్రటరీతో డిస్కస్ చేసి మీరు రాష్ట్రం అంతా పెడితే పోయేది కదండి, నాకు సహకరించలేదండి ఎవరును. నువ్వు రా రేపొద్దుని ట్రైన్లో, నేను ఇప్పుడు ఈవెంట్కి వెళ్ళిపోతున్నా కదా అని చెప్పి అతను కూడా పిలిచి చీఫ్ సెక్రటరీని పిలిచాను. పిలిచి ఇదంతా ఇది ముఖ్యమంత్రి అయిన మళ్ళీ రామారావు నేను ప్రభుత్వం స్టార్ట్ చేసినాక చెప్తున్నాయి. అవును, అందుకే జంప్ చేశాను. అప్పుడే పార్టీ ఫార్మేషన్కి వచ్చేటప్పటికి ఇది ఎవరికి చెప్పకుండా దాచుకుని ఈ ప్రియాంబుల్ అయిపోయినాక లోపల పెట్టాలి కదా అన్నీ. పక్కా ఇళ్ల పథకం నాది, లీడర్గా పనిచేశాను. ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏడవటం చూశాను. సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు, ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఆస్తిలో. ఈ కట్నాలేంటి నాది కాదని అనమని భగవంతుడు క్షమించడు, శిక్ష వేస్తాడు. కనుక అన్నీ మొత్తం అంతా మెటీరియల్ అంతా తయారు చేసుకుని ఉన్న సమయంలో నా దగ్గర కూర్చున్న బెజవాడ పాపిరెడ్డి
ఈ చక్రధర్ వీడు ఎంపీలు, అలాగే ఎమ్మెల్యే, వీళ్ళంతా నువ్వు ఒక రంగా ప్రకాశంలాగా అయిపోతావు, ఈ ప్రాంతీయ పార్టీ పెట్టి ఏదో ఒక 4 రాళ్ళు సంపాదించుకున్నావు, ప్లేటర్ అవి కాస్త పోతాయి, నువ్వు ఒక్కడో చాలు అనుకుంటాను, మరి ఇంకోటి ఏమన్నా కలుపు అన్నారు వాళ్ళు. అని అన్నా. ఎవరు నాకెక్కడ మనసులో తట్టలా, నాకెక్కడ తట్ట. ఇక్కడ కామా పెడదాం పెట్టి చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన వెళ్ళవలసిన మీటింగ్కి నన్ను మద్రాసు పంపాడు. ఆ మీటింగు బూటా సింగ్, వెంకట్రామన్ గారు అటెండ్ అయ్యారు ఢిల్లీ నుంచి. నేను మన స్టేట్ నుంచి నేను అటెండ్ అయ్యాను డాక్టర్ గారి తరఫున. నేను ఆ రోజుల్లో ప్లేను తిరుపతిలో దిగి మళ్ళీ ఎగిరేది మెడ్రాస్కి, డైరెక్ట్గా వెళ్ళేది కాదు. తిరుపతిలో ప్లేన్ దిగి ఎగరబోయే టైంకి ఎవరో నా వెనకాల ఇటే కూర్చున్నా ఫ్రంట్ సీట్లో. అట్లా వచ్చిన కూర్చొని నేను ఎన్టీ రామారావునండి, తమరు మద్రాసు వస్తున్నట్టున్నారు, మా ఇంటికి ఛాయ్కి దయచేస్తారా అని అడిగాడు. రామారావు గారు మిమ్మల్ని అడిగారు. సెక్రటరీ గారు నా పక్కన కూర్చున్నాడు 2వ సీట్లో. ఏమంటే మనకి టైం ఉంటుందా, వారు ఏదో ఛాయ్కి పిలుస్తున్నారు అంటే, లేదండి ఈవినింగ్ మనకి ఇమీడియట్గా డాక్టర్ గారితో మీటింగ్ ఉంది చీఫ్ మినిస్టర్తో అని అన్నాడు. క్షమించండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తారండి. దట్ ఈస్ ఆల్. ఆయనకి నాకు పరిచయం, అంతే. దట్స్ ఆల్, నథింగ్ మోర్, నథింగ్ ఎల్స్. నా పని నేను చేసుకుని తిరిగి వచ్చి అంజయ్ క్యాబినెట్లో మినిస్టర్ కదా, 8 నెలల్లో 9 నెలల్లో మినిస్టర్. జంబో జెట్ మంత్రి మండలి అయినా నాకు విసుకట ఇచ్చేసి 70 మంది ఆయన రిజైన్ చేయమని కూడా రాత్రి ఒక లెటర్ పంపాడు, రిజైన్ చేసి. అది ఎట్లా జరిగింది, ఎవరో ఈ మినిస్టర్లు రానాళ్ళు ఎవరో నేను ఆయన మీద కేసు వేయించానని, వీడు ముఖ్యమంత్రిగా పనికిరాడు తీసేయమని హేబియస్ కార్పస్ పిటిషన్ వేయించారని నా మీద అభియోగం పెట్టి అతనికి చెప్పారు. అతను నమ్మాడు, నమ్మాడు. రిజైన్ చేయమని ఈ కేశవరావు వీళ్ళు అతను ఎవరో అతనికి ఇంకా క్లోజ్గా ఉండే ఒక ఆయన రెడ్డి గారు ఉన్నాడు, వాళ్ళంతా కలిసి చెప్పి పంపించారు రాత్రి. సరే పొద్దున్నే తీసి మీ స్థానంలో కేశవరావు గారు వచ్చినట్టున్నారు. తీసేసి పంపించేస్తే ఇన్ఫ్యాక్ట్ అంజయ్య బికేమ్ చీఫ్ మినిస్టర్ ఆన్ మై షోల్డర్స్. అంతే కదా, ఎమ్మెల్యేలంతా నా దగ్గర ఉన్నవాళ్లే కదా. అంతే కదా. టు బీ ఫ్రాంక్ అండ్ ట్రూత్ఫుల్, చెన్నారెడ్డి గారు ఈ హరిజనులు 30 మంది ఎమ్మెల్యేలు, ఈ 30 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తావు నువ్వు కాపాడు, నీ దగ్గర పెట్టని నాకు అప్పచెప్పాడు. వాళ్ళకి ఏది కావాలన్నా నేను ఇచ్చి, ఒకడు ఇల్లు కట్టుకుంటాను, ఒకడు సావిడ వేసుకుంటాను, ఏది అడిగినా ఆయనకి కొన్ని చెప్పి కొన్ని చెప్పక డబ్బు అది సర్ది వాళ్ళని నేనే నా బోరువంతానే మోస్తూ సెక్యూర్ చేసుకుంటూ వచ్చారు, వాళ్ళని మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వచ్చి. అలాగే ఇది జరుగుతున్న సందర్భంలో శివశంకర్ని ఆయన హాషిం గారు అంటేను, ముఖశీర్ష గారు స్పీకర్ అంటేను ఇష్టం ఆయనకి. వాళ్ళిద్దరూ కలిసి శివశంకర్ని ఆ ఖాళీలో నుంచి పెడదాం, హాషిం ఖాళీలోని సికింద్రాబాద్కి ఎంపీగా పెట్టి శివశంకర్ గారు, ఇది 1980 పెట్టారు. ఆయన ఏం చేశాడు, భాస్కర్ ఇన్ఛార్జ్ అన్నాడు డాక్టర్ గారు, దమ్మిడి నాకు ఇవ్వాల ఆ ఎన్నికలకి. ఏం చేయాలి, 14 లక్షలు 15 లక్షలు బెజవాడ నుంచి మిత్రుల దగ్గర తెచ్చి 30-40 కార్లు తెచ్చి నేను అతన్ని నానావస్థపడి సికింద్రాబాద్లో గెలిపించాను. పి శివశంకర్ గారు గెలిపిస్తే బాగా చేస్తున్నావు. ఈ ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తున్న టైంలో ఇందిరాజీ టూర్ చేస్తాడు సికింద్రాబాద్ కానిసి. సడన్గా నా ఇంటికి వచ్చి వీళ్ళంతా వెనకాల చీఫ్ మినిస్టర్లు అంతా ఒక 20 కార్లు వేసుకుని వీళ్ళంతా గవర్నమెంట్ బంగ్లాలో ఉండేవాడు. అప్పుడు వచ్చి వీళ్ళంతా బయట కూర్చున్నారు. ఆమె వాష్ చేసుకోవాలని మన ఇంటికి వచ్చిందని చెప్పారు వాళ్ళు. ఆమె గది వేరే కింద చాలా ఉన్నాయి, చాలా గదులు ఉన్నాయి, పెద్ద ఇల్లు. ఆమె నా వైఫ్కి అప్పు చెప్పి ఆ పనులే చేసుకున్నాక సోఫాల్లోకి వచ్చి భాస్కర్ అని పిలిచింది. వెళ్ళాను. అయితే డాక్టర్ గారిని కూడా పిలువమ్మా, చీఫ్ మినిస్టర్ నేనే నీ ఒక్కడితో మాట్లాడితే బాగుండదు
ఉన్నాయి ఇక్కడ కూర్చొని నాతోనే ఇక్కడ ఎందుకు ఢిల్లీ రారాదా అని అడిగింది. పార్టీని స్టార్ట్ చేసింది మేమిద్దరం. నేను చిన్నాడిని ఆయన అధ్యక్షుడు చేశాము, మరి ఆయన ఒప్పుకోవాలి కదా, ఆయనే చెప్తే ఆయన మంచి భాస్కర్ అంటే వస్తా, అంతేగాని బాగుండదు అని చెప్పా. సరే ఏమనుకుందాం మంచిది అని కాసేపు ఛాయ్ ఇద్దాక నా వైపు వాళ్ళు కబుర్లు చెప్పుకోరు. షీ స్పెంట్ అబౌట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్పెండ్ చేసి చెప్పాడు. నేనేమో మనసులో భయపడుతున్నాను, నా మీద కాన్ఫిడెన్స్ పోతుంది డాక్టర్ గారికి. చెన్నారెడ్డి గారు ఏమో బయట కూర్చుని ఉన్నారు, లోపల ఈవిడ మీతో మాట్లాడుతున్నారు ఇందిరాగాంధీ గారు. కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది ఎట్లా కానీ భయపడుతున్నాం. సరే అయినా పిల్లలు చిన్నాళ్ళు, వాళ్ళ దండలు వేయటానికి కూడా అక్కడ ఏమీ లేవు, కెమెరాలు కూడా ఏమీ లేవు, సడన్గా వచ్చింది. సరే మంచిది అని చెప్పని వాకిటి దగ్గరికి వెళ్ళి జీపులో ఎక్కేటప్పుడు డాక్టర్ గారు నేను వెళ్ళాలా జీప్లో ఆమెతో పాటు అని అడిగా. వద్దులే భాస్కర్ అర్థమైంది నాకు, వాళ్ళ మైండ్ అర్థమైంది. సరే నేను ఇద్దరం ఆయన ఆమెతో పాటు టూరుకు పోయాడు. అలా జరిగింది, అలా గెలిపిస్తే అదే శివశంక మా ఇద్దరి మీద చెప్పకూడదు ఎన్ని ఉన్నాయో అని చెప్పాడు. అన్నీ ఇందిరాగాంధీ గారికి చెప్పారు. ఆయన మీద నా మీద ఆయన మీద బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరప్ట్ ఫెలోస్ అని చెప్పాడు. మీ ఇద్దరిని బ్రాండ్ చేసి చెప్పి మమ్మల్ని అక్కడ చాలా హీనంగా చిత్రీకరించాడు. గ్రాటిట్యూడ్ లేదు ఈ రాజకీయాలు. కనుక అతను పిలేడర్గా ఒక కారు వేసుకుని వచ్చేవాడు అంతే. అతనికి ఏమీ లేదు, ఒక దమిడి లేదు. అతను 14-15 లక్షలు విజయవాడ నుంచి పోగు చేసుకొచ్చి 40 కార్లు పెట్టి గెలిపించి పంపించారు సికింద్రాబాద్ లోక్సభ నుంచి. ఏమీ గ్రాటిట్యూడ్. కనుక అలాంటి వాళ్ళు ఉంటారు రాజకీయాలు. సరే మొత్తానికి అయిపోయింది. Please subscribe RTV Telugu. Subscribe to RTV. Please do subscribe to RTV. Hey guys, subscribe to RTV Telugu.